ఇందు ఆస్తి గురించి తెలిసి తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చిన రాజు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రాజు ఇంటికి వచ్చినా గానీ అపర్ణ మాత్రం రాజుని చూడదు. రాజు మాత్రం అపర్ణను చూసి గుర్తుపట్టలేకపోతాడు. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఇంటికి నేను ఇంతకు ముందు వచ్చాననే ఫీలింగ్ రాజులో కలుగుతుంది. కానీ తనకు గతం అయితే గుర్తుకు రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి లక్కీ అడిగిన ప్రశ్నకు రాజు అయితే ఏం చెప్పమంటావు, ఆ ఇంటికి నేను ఇంతకు ముందు వెళ్ళినట్టు అనిపించింది. ఆ ఇంట్లో వాళ్ళని నేను ఇంతకు ముందు చూసానో లేదో గుర్తులేదు, కానీ ఆ లోపల ఇంకొక పెద్దావిడెవరో ఉంది, ఆవిడ్ని నేను చూసినట్టు నా మనసు కనిపిస్తుంది, కానీ గుర్తు రావట్లేదు అని చెప్పి ఇంకా రాజైతే అంటూ ఉండేసరికి అవునరా, నువ్వు ఆ ఇంట్లోని మహారాజులా ఇంతకు ముందు చిన్నప్పుడు ఆడుకునేవాడివి, నీకేదో చిన్న దెబ్బ తగిలి గతాన్ని మర్చిపోయావు, ఇప్పుడు మళ్ళీ నీకు గతం గుర్తొస్తుంది అంతే కదా నువ్వు చెప్పేది అంటూ మాట్లాడేసరికి అది కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకోవా, ఎప్పుడు సీరియస్గా ఆలోచించకుండా ఎందుకు సిల్లీగా ఆలోచిస్తావు, నాకు ఆ ఇంటితో ఏదో సంబంధం ముడిపడి ఉంది అని నాకు అర్థం అవుతుంది అని ఇంకా రాజు చెప్తూ ఉండగానే ఈలోపు ఐశ్వర్య ఫోన్ చేస్తుంది లక్కీకి. రే 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 లక్కీ, ఈ లక్కీ గారు ఎంత లక్కీరా, ఐశ్వర్య నాకు ఫోన్ చేస్తుంది అనేసరికి ఏంటి ఐశ్వర్య నీకు ఫోన్ చేస్తుందా, నీకెందుకు ఫోన్ చేస్తుందిరా, ఏదో భ్రమ పడుతున్నావేమో, లేదురా చూడు కావాలంటేనని రాజు కాస్త లక్కీ తన ఫోన్ని చూపిస్తాడు. లిఫ్ట్ చేయనేసరికి లిఫ్ట్ చేయగానే నేను నీతో మాట్లాడాలి అని లక్కీతో అయితే ఐశ్వర్య చెప్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఐశ్వర్య లాయర్తో రేఖ మాట్లాడుతూ ఉండగా వింటుంది. ఏం మాట్లాడుతుంటే వింటుందంటే 2 రోజుల సమయంలో ఇందు సంతకం పెడితే ఆస్తి మొత్తం నా సొంతం అయిపోతుంది అన్న మాట అయితే వింటుంది. అంటే ఇందు పేరు మీద ఈ ఆస్తి అంతా ఉందా, ఇందు సంతకం పెడితే ఆస్తి అంతా నా సొంతం అయిపోతుందా అని ఆలోచించిన ఐశ్వర్య ఏం చేస్తుందంటే లక్కీతో మాట్లాడడానికి వచ్చి అది గుర్తు చేసుకుంటుంది. ఏంటి మాట్లాడాలని పిలిచావు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి అంటూ చెప్పడంతో నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు ఇందు, తనని 2 రోజులు తర్వాత తను కనిపించకుండా దాచేయాలి, తను ఒక సంతకం పెట్టాలి, సంతకం పెడితే ఆస్తి మొత్తం మా ఆంటీ పేరు మీదకి వెళ్ళిపోతుంది, అలా వెళ్లకుండా చేయాలి అంటే కరెక్ట్గా తను సంతకం పెట్టే రోజున ఇందు కనిపించకుండా మీరు దాచిపెట్టాలి, ఆ సంతకం నేను పెట్టించుకుంటాను, నీకు నీ ఫ్రెండ్ రాజ్కి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తాను అని చెప్పి డీల్ కుదురుస్తుంది. సరే నేను మా రాజ్ గారితో చెప్పి ఈ డీల్ ఓకే చేస్తానని చెప్పి అక్కడి నుంచి కాస్త లక్కీ వచ్చేస్తాడు. ఒరే ఒక బంపర్ ఆఫర్ డీల్ రా అని చెప్పి రాజుకు చెప్తాడు. ఏంటి అసలే నా బుర్ర పని చేయట్లేదంటే నువ్వేంటి బంపర్ ఆఫర్ డీల్ అంటావు, ఒరే ఇప్పుడు నేను చెప్పే డీల్ కనుక వింటే నిజంగానే నీ మతి పోతుంది అని చెప్పి లక్కీ అనేసరికి రాజ్ అయితే నా మతి పోతుందా, ఏంటి అంత డీలు, మొన్న మనం ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్ళామా, ఆస్తి అంతా కూడా ఐశ్వర్య వాళ్ళది కాదంట, నీతో గొడవ పడిందే, మనం మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చాము, హిందూ తనదంట ఆస్తి మొత్తం, తన గనక సంతకం పెడితే నిన్ను రాజని పిలిచింది కదా, ఆవిడికి ఆస్తి మొత్తం వెళ్ళిపోతుందంట, అందుకని ఐశ్వర్య తెలివితేటలుగా ఆలోచించి 2 రోజుల్లో తన పుట్టినరోజు ఉంది, ఆ రోజునికి తన అక్కడ ఉండకుండా మనం దాచిపెట్టి ఆ అమ్మాయి చేత మనం సంతకాలు పెట్టిస్తే మనకు ఐశ్వర్య ఎంతో కొంత డబ్బు ఇస్తాను అని చెప్పింది, ఈ డీల్ నీకు ఓకే కదా, నాకు కొంచెం టైం కావాలరా లక్కీ అని చెప్పి ఇంకా రాజ్ అనేసరికి చూడరా మామ, టైం అంటూ ఏమీ లేదు, 2 రోజుల్లో ఇందు పుట్టినరోజు వస్తుందంట, ఆ పుట్టినరోజుకి సంతకం పెట్టకుండా ఉండాలంట, అలా సంతకం పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఇందుని దాచిపెట్టేయాలి, అదే సంతకం మనం ఇక్కడ ఐశ్వర్య దగ్గర పెట్టేస్తే మనకు ఎంతో కొంత డబ్బు వస్తుందనేసరికి సరేనని ఇంకా
ఇద్దరు కూడా సరేరా డీల్ ఓకే అని చెప్పి ఇంకా రాజ్ అయితే చెప్తాడు. వెంటనే లక్కీ ఐశ్వర్యకి ఫోన్ చేసి డీల్ ఓకే అని చెప్పి అనేసరికి సరే అయితే ఇంకా మాకు ఇష్టమే, మరి ఎప్పుడు ఎలా ఎలా తీసుకురావాలి అవి ఐశ్వర్యనే చెప్తుందా, మనమే ప్లాన్ చేసుకోవాలా? రేపు పుట్టినరోజు అనగా ముందు రోజు రాత్రి వెళ్ళి మనం తీసుకురావాలంట, దానికి తగిన హెల్ప్ ఏర్పాట్లు మరి అని చెప్పి ఇంకా రాజ్ అనగానే లక్కీ అయితే అవన్నీ నేను మాట్లాడుకుంటాను కదా మామ, నేను ఐశ్వర్యతో అంతా మాట్లాడేస్తాను, మన లైఫ్ సెటిల్ అయిపోయే డీలే ఓకే చేస్తాను, ఓకేనా అని వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేస్తాడు లక్కీ అయితే. ఫోన్ చేసి ఇంకా మా ఓడికి డీల్ ఓకే, మరి ఎంత పర్సంటేజు ఏంటి అని చెప్పి ఇంకిద్దరు మాట్లాడుకున్న తర్వాత సరే ముందు రోజు రాత్రి మేము వస్తాము, అప్పుడు సీసీ కెమెరాలు హెల్ప్ మొత్తం అంతా ప్రీ ప్లాన్డ్గా నేను ప్లాన్ చేస్తాను కదా, తను ఆ రోజు కనిపించకూడదంటే తను ఎటో వెళ్ళిపోయిందని అందరూ అనుకోవాలి, అలా అనుకోవాలి అంటే ఖచ్చితంగా ఇదంతా జరగాలి. నేను రేపు సాయంత్రం మీరు రెడీగా ఉండండి, సుమారు 12 గంటల సమయంలో, ఆ 12 దాటిన తర్వాతే ఇందుకి 18 సంవత్సరాలు పూర్తవుతాయి, అప్పుడే ఇందుని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సరే అని ఇంకా లక్కీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని ఇంకా రాజుని లక్కీ అడగగానే ఏం ఆలోచించట్లేదురా, ఆ ఇంటితో నాకు ఏదో బంధం ఉంది అని మాత్రం నా మనసుకు పదే పదే హెచ్చరిస్తుంది, జ్ఞాపకం వస్తుంది, ఏయో గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి, నిద్రలో కూడా ఆ ఇల్లే గుర్తొస్తుందిరా నాకు, అసలు నిద్ర కూడా పట్టడం లేదు అని ఇంకా రాజ్ అనగానే అవేం వదిలేసాయి, మనకు ఆ ఇంటితో బంధం కాదు డీల్ ఉంది, ఆ ఇల్లే మనల్ని లైఫ్ సెటిల్మెంట్ చేసేటట్టు ఉంది, అందుకోసమే ఆ ఇల్లు గుర్తొస్తుందేమో, రేపు సాయంత్రం మనం వెళ్తున్నాము, ఇందును తీసుకొస్తున్నాము, ఒక చోట కట్టి పడేస్తున్నాము, తర్వాత ఐశ్వర్య చెప్పినట్టుగా సంతకం కూడా పెట్టిస్తున్నాము అని చెప్పి ఇంకా లక్కీ అనగానే సరే ఏదో ఒకటి చెయ్యి, నువ్వేం మాట్లాడుకో ఆ డీల్ అన్నీ అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఐశ్వర్య సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తుంది, ఇంకా అక్కడి నుంచి ఇందు వాళ్ళ రూము ఎటో ఏంటో అన్నీ కూడా చెప్తుంది, ఫోన్లో ఇలా రండి అలా రండి, డోర్ ఓపెన్లోనే ఉంది అని ప్రతి ఒక్కటి కూడా రూట్ మ్యాప్ లాగా అన్నీ కూడా చెప్తూ ఉంటుంది, లోపల గదిలోంచి ఫోను మాట్లాడుతూ చెప్పేసరికి చెప్తూ ఉండగానే ఇంకా రూమ్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. ఏ రూమ్లో పడుకుంటుంది ఇందు, సుభాష్, అపర్ణ, ఇందు ముగ్గురు ఒకే రూమ్లో కదా పడుకుంటారు, ముగ్గురు ఒకే రూమ్ లో పడుకుంటారు కాబట్టి ఆ గదిలోకి అయితే ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత రాజు అపర్ణను చూస్తూ అలా ఉండిపోతాడు. అపర్ణ వంక అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంట్రా ఏం చూస్తున్నావు అని లక్కీ అడిగేసరికి ఏమీ లేదు, అదుగో మనం తీసుకువెళ్ళవలసిన అమ్మాయి ఈ అమ్మాయి, నువ్వెందుకు ఆవిడ్ని చూస్తున్నావు, ఆవిడికి నీకు ఏ సంబంధం లేదురా, నువ్వు పదే ఆవిడ్ని జ్ఞాపకాలతో ఉండకు, ముందు దీని మొహం మీద కర్చీఫ్ వేసి దీనికి మత్తు వచ్చేటట్టు చేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోదామని ఇంకా మొహం మీద కర్చీఫ్ వేసేసరికి మత్తు వచ్చేస్తుంది. తను నిద్రలోకి జారుకున్న తర్వాత వెంటనే ఇంకా లక్కీ పైకి లేపుదాం అనుకుంటాడు, కానీ నువ్వు ఉండరా నేను ఎత్తుకుంటానని రాజ్ అయితే ఇందుని తన భుజం మీద వేసుకుని తీసుకొచ్చేసరికి మీరు బయటకు వెళ్ళిపోయారా అనగానే మేము బయటే ఉన్నాము, సరే ఉంటాము, సీసీ కెమెరాలన్నీ కూడా ఆన్ చేసేస్తాను అని చెప్పి మామూలుగా ఐశ్వర్య ఎప్పట్లాగే సీసీ కెమెరాలన్నీ ఆన్ చేసేసి తను మామూలుగా ఏమీ తెలియనట్టుగా పడుకుంటుంది. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే సుభాష్ అపర్ణ నిద్రలేస్తారు. ఇందు కనిపించదు. ఏంటి ఇంత ఉదయాన్నే ఇందు నిద్రలేచిందా, బయట పని ఏమన్నా ఉందేమో, తన పుట్టినరోజు కదా ఈరోజు, అందుకు ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలని లేచుంటుంది అని అనుకుంటారు. నేను వెళ్ళి మీకోసం కాఫీ తీసుకొస్తానండి అని అపర్ణ వెళ్ళి కాఫీ తీసుకొచ్చినా అక్కడ ఇందు కనిపించదు. ఇందు ఏది అపర్ణ అని సుభాష్ అడగగానే ఏమోనండి, ఉదయం లేచినప్పటి నుంచి కనిపించట్లేదు, బయట ఏమో మొక్కలకి నీళ్లు పడుతుందేమో అనుకుంటూ, పాపం పుట్టినరోజు పూట కూడా నా మనవరాలకి ప్రశాంతత లేదు, అదే రాజ్ కావ్య వీళ్ళంతా ఉండుంటే తన కూతురు పుట్టినరోజుని అంగరంగ వైభవంగా అడుగు కూడా కింద పెట్టనివ్వకుండా చేసేవారు కదా అపర్ణ అని చెప్పి సుభాష్ అనగానే అవునండి అపర్ణ
అవును, కావ్య రాజు ఉండుంటే ఎంత ముచ్చటగా ఉండేది, ఎంత గ్రాండ్గా ఉండేది, మన మనవరాలకి గతి పట్టేది కాదు కదా అని ఇద్దరు కూడా బాధపడతారు. సర్లే, ఇందు ఎక్కడుందో, ఇందు కోసం మొన్న ఒక డ్రెస్ తీసుకొచ్చానని చెప్పావు కదా, ఆ బట్టలు ఇవి తనకి. తలస్నానం చేసి బట్టలు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలను మనసులోనే స్మరించుకుంటుంది అని చెప్పనేసరికి ఇంకా ఈ లోపు పైనుంచి రేఖ రెడీ అయ్యి లాయర్ని కూడా రమ్మనగానే లాయర్ కూడా బయలుదేరాను అని చెప్పి రేఖకు ఫోన్ చేస్తాడు. ఇంకా కిందకొచ్చి ఇందు ఇందు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇందు మాత్రం రాదు. ఎన్నిసార్లు పిలవాలి, చౌడా ఏంటి, ఇందు అని పిలుస్తుంటే పలకట్లేదేంటి అని చెప్పి ఆంటీ ఆంటీ అని పిలవగానే అపర్ణ బయటకు వస్తుంది. ఏంటి రేఖ అని చెప్పి ఇంకా అపర్ణని రేఖ అడిగేసరికి ఇందు ఎక్కడుంది, ఉదయాన్నే లేచి రెడీ అవ్వమని చెప్పాను కదా, లాయర్ వస్తున్నాడు అని చెప్పాను కదా, మరి ఎక్కడ ఇంకా రెడీ అవ్వదా, లేకపోతే ఇంకా అమ్మగారు బెడ్ మీద నుంచి దిగలేదా, ఈ రోజు పుట్టినరోజు అని ఈ వేళ ఒక్కరోజు తనకు నచ్చినట్టు ఉందామని అనుకుంటుందా ఏంటి? లేదు రేఖ, ఉదయం నుంచి ఇందు కనిపించలేదు, అసలు ఇందు ఎక్కడుందో కూడా నేను చూడలేదు అని అపర్ణ అనేసరికి అదేంటి, ఇందు రాత్రి మీ గదిలోనే కదా పడుకుంది, మరి ఉదయం లేచినప్పటి నుంచి ఇందు కనిపించలేదా అని అపర్ణను రేఖ అడుగుతుంది. లేదు రేఖ, నేనెందుకు అబద్ధం చెప్తాను, కనిపించట్లేదు అనే కదా చెప్తున్నాను, ఉదయం నుంచి ఇందు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఒకసారి ఫోన్ చేయండి. అవును, తనకు ఫోన్ లేదు కదా, తను ఎక్కడికి వెళ్తుంది ఇంత ఉదయాన్నే, కొంపదీసి మీ మనవరాల్ని మీరే ఇంటి నుంచి ఎక్కడికైనా పారిపోమ్మని చెప్పారా, ఈ రోజు తను సంతకం పెడితే ఆస్తి మొత్తం నా సొంతం అయిపోతుందని పారిపోమ్మని కానీ మీ మనవరాలకి హింట్ ఇచ్చారా ఏంటి, మీ మనవరాలు పారిపోయిందా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రేఖ, నా మనవరాలు అంత పిరికిది కాదు, కావాలంటే నిన్ను ఎదిరిస్తుంది కానీ పిరికిదానిలా పారిపోయే మనస్తత్వం నా మనవరాలికి లేదు అని అపర్ణ అనడంతో మరి ఎక్కడ అంటే ఉదయం నుంచి ఇందు కనిపించకపోవడం ఏంటి, ఈ రోజు సంతకం పెట్టాలని నేను చెప్పిన తర్వాత కూడా కనిపించకుండా పోయింది అంటే పారిపోకపోతే ఏమవుతుంది, ఇందు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి, ఎక్కడున్నాడు మీ ఆయన అని చెప్పి ఇంకా గదిలోకి గబగబా వచ్చేసరికి ఇందు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు రేఖ, నువ్వు నా భర్త మీదకి రావద్దు, అసలు ఇందు గురించి నాకు తెలీదు, రాత్రి మా దగ్గరే పడుకుంది కానీ ఉదయానికి ఇందు కనిపించడం లేదు, నా భర్తనేమీ చెయ్యొద్దు అని ఒక పక్క నుంచి ఇందు గురించి చెప్తూనే అపర్ణ తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకిక్కడ రాజ్ అయితే మైండ్లో ఒక ఆలోచన, అంటే పురుగు మెదిలినట్టుగా తనకొక వండర్ఫుల్ ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందు చేత సంతకం పెట్టించుకుంటే ఏం జరుగుతుంది, ఆస్తి మొత్తం ఐశ్వర్యకు వెళ్తుంది, ఐశ్వర్య ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తుంది, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు, లైఫ్ సెటిల్ అవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే వీళ్ళకి ఏదో ముష్టి పాడేసినట్టు అమౌంట్ పాడేస్తుంది. ఇప్పుడు ఆస్తి మొత్తం ఇందుదే కాబట్టి అదేదో సంతకాలు మనమే పెట్టించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న ఆలోచనకు వచ్చేస్తాడు రాజ్ అయితే. అలా వచ్చిన రాజ్కి వెంటనే లక్కీ, ఒరే ఈ కాగితాలు తను ఐశ్వర్య పంపించిందిరా, ఈ కాగితాల మీద సంతకాలంట చేయించాలంట అని చెప్పి ఇంకా కాగితాలు ఇచ్చేసరికి కాగితాలు చింపి పడేస్తాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు, మనం అనుకున్న డీల్ ప్రకారం ఈ కాగితాల మీద సంతకాలు పెట్టించాలి కదా, అప్పుడే కదా ఐశ్వర్యం మనకు వాటా ఇస్తుంది, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, అది ఇచ్చే ముష్టి డబ్బులు తీసుకుని మనం సైలెంట్గా ఊరుకోవాలా, మరి ఏం చేద్దామంటావు మామా అని చెప్పాను. కానీ నాకు ఆలోచన వచ్చిందంటున్నాను కదా, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను, అప్పటి వరకు ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేసినా కానీ అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇంకా స్పృహలోకి రాలేదు అంటూ మేనేజ్ చెయ్యి, తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను అని చెప్పి ఇంకా వెంటనే రాజ్ అయితే బయటికి వెళ్తాడు. అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఐశ్వర్య ఇచ్చిన కాగితాలను కూడా చించేశాడు, అసలు వీడి ప్లాన్ ఏంటి, చెప్తేనే కదా తెలుస్తుంది, వీడు నాకు ఏ విషయం కూడా చెప్పడం లేదు అని ఇంకా లక్కీ కాస్త అనుకుంటూ ఉండగానే రాజు బయటికి వెళ్ళి తనకు ఏమేం ఐటమ్స్ అయితే కావాలో అన్నీ కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంతకీ మన ప్లాన్ ఏంట్రా, సారీ నీ ప్లాన్ ఏంట్రా అని చెప్పి అనగానే ఒక్క 10 నిమిషాలు అలా పక్కన నిలబడి చూడు, ఏం చేస్తున్నానో నీకే అర్థమవుతుంది,
నిలబడి చూడడం కాదు రోయ్, నీ ఫోన్లో వీడియో కూడా తీయి, క్లియర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫొటోస్ కూడా తీయి అని చెప్పి ఇంకా చెప్పడంతో ఏం చేస్తున్నావురా, వీడియోలు ఫోటోలు తీయమంటున్నావు, కొంప తీసి అనగానే చిచి నేనంత చెడ్డవాడినైతే కాదురా, నోరు మూసుకుని నిలబడి చూడంతే, ఏం చేస్తానో చూడు, అప్పుడు సీన్ మొత్తం నీకే అర్థమవుతుంది అని రాజు కాస్త ఇంకా లక్కీని కొంచెం దూరంగా నిలబెట్టి తన చేతిలో ఫోన్ ఇచ్చి ల్యాండ్స్కేప్లో పెట్టి వీడియో తీయి, మధ్య మధ్యలో ఫొటోస్ తీయి అని చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఈడు ఏం చేస్తున్నాడో అసలు అర్థమే కావట్లేదని లక్కీ కాస్త ఇంకా వాడు చెప్పినట్టే చేయకపోతే మళ్ళీ వాడికి కోపం వస్తుందని లక్కీ వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తను తీసుకొచ్చిన కవర్లో ఉన్నవన్నీ కూడా ఓపెన్ చేసి బయట పెడతాడు. బయట పెట్టేసరికి 2 పూలదండలు, మంగళసూత్రం, పసుపు తాడు, అలాగే కుంకుమ, మొత్తం బాసికాలు మొత్తం అన్నీ తీసుకొస్తాడు. రే ఏం చేస్తున్నావురా, పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? అవును మరి, పెళ్లి చేసుకోకపోతే ఇంత ఆస్తిని వదిలేసుకుంటానా? సంతకాలు పెట్టిస్తే ఏమిస్తుంది, ముష్టి పైసలు పాడేస్తుంది. అందుకే దీన్ని పెళ్లి చేసుకున్నామనుకో, దీని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నాదవుతుంది. నాకు ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని అనిపించింది అని చెప్పాను కదా, ఆ సంబంధం ఏంటో కూడా బయటకు వస్తుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పురా, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పురా, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా ఇక్కడికి తీసుకురావడం తప్పు కాదు, తనతో ఇష్టం లేకుండా బెదిరించి బంధించి సంతకాలు పెట్టించడం తప్పు కాదు. పెళ్లి చేసుకుంటే తప్పొచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? అయినా నీకేం చెప్పానురా, సైలెంట్గా ఉండి వీడియో తీయమని చెప్పానా? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అంతే. సరే చెయ్యక చేస్తానా? చేస్తాను. నీ స్నేహం నీ సావాసం కావాలి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి కదా అని వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మెడలో దండలు వేస్తాడు. ఇద్దరు మెడల్లోని దండలు వేసి ఇంకా వెంటనే పసుపు తాడికి మంగళసూత్రాలు గుచ్చి ఇంకా పసుపు తాడును కట్టేస్తాడు. కట్టేసేసరికి ఇంకా మొహం మీద నీళ్లు వేయడంతో మెలకు వస్తుంది. మెడలో దండలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మొహం మీద నీళ్లు చల్లడంతో మెలకు వచ్చి చూసుకునేసరికి ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? నా మెడలో దండలు వేసావేంటి, ఏంటి నా మెడలో తాళి కట్టవేంటి అంటూ ఇంకా కంగారు పడిపోతుంది ఇందు. అయితే నువ్వు ఏం మాట్లాడకు, సైలెంట్గా ఉండు, జరగబోయేది చూస్తూ ఉండు, అంతా నీకు అర్థమవుతుంది. నిన్నిక్కడ కిడ్నాప్ చేసి నిన్నిక్కడ దాచిపెట్టమన్నది ఐశ్వర్య నీ చేత సంతకాలు పెట్టించమంది. ఆస్తి మొత్తం ఐశ్వర్య దోచుకోవడం కోసం ఇలా చేయమని చెప్పింది. అందుకే నేను నీ మెడలో తాళి కట్టి నిన్ను కాపాడడం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇందుకి. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ ముక్కు మొహం కూడా నాకు తెలీదు, నీ పేరు కూడా నాకు పూర్తిగా తెలీదు. మరి అలాంటిటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాను అని ఎలా చెప్పగలుగుతున్నావు? నా ఇష్టాలతో నీకు సంబంధం లేదా? ఇష్టాలతో అని కాదు, నిన్ను కాపాడడం కోసమే చేశాను అని చెప్తున్నాను కదా. నీ మెడలో తాళి కట్టి నిన్ను కాపాడడం తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. అక్కడ రేఖ అని ఎవరో ఒక ఆవిడ నీ చేత సంతకాలు పెట్టించాలని చెప్పి ఆవిడ నీ కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడేమో ఐశ్వర్య నిన్ను కిడ్నాప్ చేసి మరీ సంతకాలు పెట్టి ఇంకా ఇందు ఏడవడం మొదలు పెడుతుంది. ఏడొద్దు ఇందు, నేను ఇంకీలోపు ఏడుస్తుండేసరికి కట్లు మొత్తం విప్పి అక్కడి నుంచి ఇందును కాస్త తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరినీ కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది రేఖ. ఎందుకంటే వీళ్ళే అంటే అపర్ణ ఇటు సుభాష్ ఇద్దరు కూడా ఇందుని ఎక్కడికో పంపించేశారని, తను ఇక్కడ ఉంటే ఆస్తి కాగితాల మీద ఎక్కడ సంతకాలు పెట్టించాలో అన్న ఉద్దేశంతోనే ఇందుని మీరే పంపించేశారు. ఇందు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా కొట్టడానికి సుభాష్ను కొడదామని చెయ్యెత్తేసరికి ఈ లోపొక కారు వచ్చి ఆగుతుంది. కారు వచ్చి ఆగేసరికి ఏంటి, ఎవరొచ్చారు, ఇప్పుడు కారు రావడం ఏంటి అని అందరూ కూడా గుమ్మం వంక చూస్తూ ఉంటారు. ఐశ్వర్య కూడా వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సంతకాలు పెట్టారా లేదా, ఆ ఇందు సంతకం పెట్టిందా లేదా, ఆ కాగితాలు నా చేతికి ఎప్పుడొస్తాయి, ఈ ఆస్తంతా నాది అన్న విషయం అందరి ముందు ఎప్పుడు బయట పెట్టాలి అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది ఐశ్వర్య. అయితే
కార్ దిగి ఇంకిద్దరు గేట్ తీసుకుని ఇందు మొహంలో నవ్వు ఉండదు. ఎందుకంటే తను ఇష్టపూర్వకంగా అయితే పెళ్లి చేసుకోలేదు కదా. రాజ్ అయితే తనను నమ్మించాడు, కానీ తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇందు పేరు మీద ఉన్న ఆస్తి అంతా తన సొంతం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా అలా తన భుజం మీద చేయి వేసుకొని తీసుకొచ్చి గుమ్మం ముందు నిలబడడంతో ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. అలాగే సుభాష్ ఇటు అపర్ణ ఇద్దరు కూడా చూసి అలా ఉండిపోతారు. నాన్న రాజ్ అనుకుంటూ ఇంకా అపర్ణ దగ్గరికి వెళ్ళడంతో నా పేరు మీకెలా తెలుసు, ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా, నువ్వు నా మనవడివిరా అని చెప్పి అనగానే నేను మీ మనవడినేంటి, నీకు గతం గుర్తులేదా, గతాన్ని మర్చిపోయావా, చిన్నప్పుడు నాతో ఎక్కువ స్నేహం చేసేవాడివి కదరా, మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ మాట్లాడేవు కదా, అన్ని విషయాలు నువ్వు మర్చిపోయావా, నీ స్వరాజ్కి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపర్ణ. ఏంటిందు మీరిద్దరూ పెళ్లి చేసుకుని రావడం ఏంటి, పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కదా, వాళ్ళిద్దరూ బావా మరదల్లే కదా, ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండవలసిన వాళ్ళే అంటూ ఇంకా అపర్ణ అనడంతో ఏంటి నానమ్మ ఏమంటున్నావు, మేమిద్దరం బావా మరదలమేంటి, అవునమ్మా ఇన్ని రోజులు నీ కన్న తల్లి నీలా ఉంటుంది అని చెప్పుకొచ్చాను, నీ తండ్రిని చూడలేదు అని ఎంతో బాధపడ్డావు కదా, నా తండ్రి ఎలా ఉంటాడు అని ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా, రాజ్ ముందు అద్దం పెడితే తన ప్రతిబింబం ఎలా అయితే అద్దంలో కనిపిస్తుందో అచ్చం తనలాగే ఉంటాడు, ఎందుకంటే తన సొంత మేనమామ పోలికలే మేనల్లుడికి వచ్చాయి కాబట్టి. నేను చెప్పానండి ఇన్ని రోజులు స్వరాజ్ ఎక్కడో బ్రతికే ఉన్నాడనే నమ్మకం నాకు ఉంది అని ఎన్నోసార్లు చెప్పాను, కానీ అది అబద్ధమేమో అపర్ణ అంటూ మీరు నా మాట కొట్టి పడేశారు. ఇప్పుడు చూసారా రాజు ఇందు పక్కన నిలబడ్డాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చారు, ఇంతకు మించిన సంతోషం మనకేముంటుందండి, ఒక్క నిమిషం అక్కడే ఉండండి అని గబగబా వంటగదిలోకి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చేసేసరికి ఏం చేస్తున్నావా ఆంటీ అనగానే నోరు మూసేరాక ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తూ పోయాను, ఇక ముందు చేసేదే లేదు, ఎందుకంటే నా మనవరాలు ఒకతే కదా, తనను నువ్వు ఏదో ఒక రకంగా బాధ పెడతావు అన్న ఉద్దేశంతోనే ఇంతసేపు నేను ఇన్ని సంవత్సరాలుగా బాధలు పడుతూ వచ్చాను, కానీ ఇప్పుడు నా మనవడొచ్చాడు, నా మనవరాలి పక్కన నా మనవడు నిలబడ్డాడు, ఈ ఆస్తంతటికి వారసులు వీళ్ళే, నువ్వు ఇందు చేత సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు చేసి ఎంత ప్లాను చేశావు, ఈ రోజుతో ఇందుకి 18 సంవత్సరాలు నిండుతాయి, తను మేజర్ అయ్యింది, ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న చట్టబద్ధంగానే అది పెళ్ళవుతుంది, ఇప్పుడు ఇంకా నువ్వు ఏమీ చేయలేవు, ఆస్తిని తన చేత రాయించుకోలేవు అంటూ చెప్పేసేసరికి ఇదంతా మోసం, ఏంటి రేఖ, ఇన్ని రోజులు మనం ఇంట్లో ఊడికం చేసింది ఇందుకేనా, ఏంటి మీరు ఊడికం చేశారా, ఈ ఆస్తి అంతా మాదైతే మమ్మల్ని పని మనుషులు చేసి ఇందుని బాధ పెట్టి ప్రతి క్షణం నరకం చూపించి తనకు చదువు అనేదే లేకుండా చేసి ఇంత దారుణంగా ప్రవర్తించిన మీరు ఊడికం చేశారా, ఒక్క క్షణం కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, మీకు మాకు ఏ సంబంధం లేదు, ఈ ఆస్తి మీకు వస్తుందని ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశారు కదా, పవర్ ఆఫ్ అటార్నీ కూడా నీ పేరు మీదే కదా ఉంది రేఖ, ఈ రోజుతో మొత్తం అన్నీ చెల్లుబాటు అవుతాయి, ఎందుకంటే ఆస్తి ఇందుకి దక్కుతుంది, ఈ రోజుతో తనకు 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి ఆస్తి మా సొంతం, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే ఇంకా సుభాష్ని కొట్టడానికి గబగబా ముందుకి 2 అడుగులు ముందుకు వచ్చేసేసరికి నువ్వు నా భర్త మీద చేసుకుంటే నా మనవడు చూస్తూ ఊరుకుంటాడా, నాన్న రాజ్ అనేసరికి అప్పటి వరకు వీళ్ళంతా మాట్లాడుకున్నదంతా తన మైండ్కి ఎక్కదు, చిన్నప్పుడు అపర్ణతో మాట్లాడిన మాటలు, తనతో ఆడిన ఆటలు, మొత్తం మా ఇంట్లో తిరిగిన అన్ని విషయాలు గుర్తుకు వచ్చి నిజంగా ఈవిడ చెప్పినట్టుగా నేను ఈ ఇంటి వారసుడినే అన్న విషయం గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా రాజ్ అయితే రేఖ చేతిని పట్టుకుని మా తాతను కొట్టడానికి నువ్వెవరు, తక్షణమే బయటికి వెళ్ళంటూ
పీక పట్టుకుని బయటికి తోసేస్తాడు. ఇంకా అందరూ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇందు ఆస్తి కోసం తాళి కట్టినా వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు ఈ ఇంటికి ఎప్పటికైనా చేరుకోవాలని రాజ్ అయితే చేరుకుంటాడు. నిజంగా రాజ్కి గతం గుర్తొచ్చే ఇదంతా చేశాడా, లేక ఆస్తి కోసమే మనవడు అని అపర్ణ చెప్తుంది కాబట్టి నిజంగానే నేను వీళ్ళ మనవడనేమో అన్న ఉద్దేశంతో రాజ్ అలా ప్రవర్తించాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.